రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష పిటిషన్ల అంశంలో వేగంగా స్పందిస్తున్నారు. గత రాష్ట్రపతులకు భిన్నంగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పిటిషన్లను పరిష్కరిస్తున్నారు. ఆయన దేశ అత్యున్నత పీఠాన్ని అధిష్ఠించిన 9 నెలల్లోనే ఇప్పటి వరకు 16 పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరి మరణశిక్షను జీవిత ఖైదుకి తగ్గించారు. నిన్న మొన్నటి వరకు దేశంలో క్షమాభిక్ష పిటిషన్లు ఎప్పుడు పరిష్కారమవుతాయో తెలియని పరిస్థితి ఉండేది. శిక్ష అమల్లో జాప్యం జరిగే అవకాశం ఉన్నా పిటిషన్లు మాత్రం ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉండేవి. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ విషయాన్ని ఎత్తి చూపింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాత్రం పాత సంస్కృతికి స్వస్తి పలికారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న క్షమాభిక్ష పిటిషన్లపై వేగంగా స్పందిస్తున్నారు. గత సంవత్సరం జూలై 25న పదవి బాధ్యతలు చేపట్టిన ప్రణబ్ గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ సోదరుడు జ్ఞాన్ ప్రకాష్ తో పాటు అతని సహచరులు సైమన్, మాదయ్య, బెలవేంద్రన్ల క్షమాభిక్ష పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరి 13న తిరస్కరించారు. వీరందరూ అదే నెల 18న శిక్ష అమలుపై సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. వీరితో పాటు సురేష్, రామ్జీ, గుర్మీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, సుందర్ సింగ్, జఫర్ అలీ, ధర్మపాల్, సైబన్న నింగప్ప నటికర్ల క్షమాభిక్ష పిటిషన్లను ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు. వీరిలో ధర్మపాల్, నటికర్లు తప్ప మిగతా వారందరూ శిక్ష అమలుపై సుప్రీంకోర్టు నుంచి 4 వారాల స్టే తెచ్చుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించడంతో పాటు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.